తిరుపతి జిల్లా నారావారిపల్లెలో సంక్రాంతి శోభాలుముకుంది. సంక్రాంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబ సమేతంగా నారావారిపల్లెకు వచ్చిన సందర్భంగా నారావారిపల్లెలో సందడి మొదలైంది. ఈ సందర్భంగా చంద్రబాబు ఇంటి ముందు రంగవల్లులతో తీర్చిదిద్దారు. సంక్రాంతి పర్వదినాలలో స్థానిక యువతకు ఆట పోటీలు నిర్వహించడానికి మైదానం సిద్ధం చేస్తున్నారు. చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతి రోజుల్లో నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుని పండుగ చేసుకోవటం సంప్రదాయంగా వస్తోంది. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అమరావతి నుంచి హెలికాప్టర్లో స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకున్నారు. ఆయనతో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా వచ్చారు. చంద్రబాబు, లోకేష్లకు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సంక్రాంతి పండుగ సందర్భంగా చంద్రబాబు నాయుడు తల్లిదండ్రులు అమ్మన్నమ్మ, ఖర్జూర నాయుడుల సమాధులకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నాగదేవతలు, గ్రామదేవత అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తరువాత మధ్యాహ్నం హెలికాప్టర్లో అమరావతికి తిరుగు పయనం కానున్నారు. ఈ ఏడాది కూడా నందమూరి, నారా కుటుంబ సభ్యులు నారావారిపల్లెకు చేరుకున్నారు. భోగి పండుగ సందర్భంగా ఉదయాన్నే భోగి మంటలు వేసి సందడిగా గడిపారు. నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, లోకేశ్వరి, నందమూరి రామకృష్ణ భోగి సంబరాల్లో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన ప్రజా వ్యతిరేక జీవో ప్రతుల్ని భోగి మంటల్లో వేశారు. అనంతరం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలకు బహుమతులు ప్రదానం చేశారు. బాలకృష్ణ సతీమణి నందమూరి వసుంధర మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేశారు అని మండిపడ్డారు. తెలుగు వారందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం అందరికీ బాగుండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి అండ్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటామండి. చంద్రబాబు, నందమూరి కుటుంబ సభ్యులతో నారావారి పల్లె సందడిగా మారింది. రేపు రెండు కుటుంబాలకు పెద్ద ఎత్తున ఆహ్వానం పలికేందుకు టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు చంద్రబాబు నాయుడు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను ఆయన స్వగ్రామంలో జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది.